పోరగాళ్ళు మారాన్ చేస్తే గౌరవం చేసుకుంటా చిప్స్ కొనిచ్చే ప్రతి తల్లిదండ్రికి ఈ వీడియో అందేదాకా షేర్ చేయర్రి. దీన్ని చిప్స్ కొనియమని ఏడిచే పిల్లలకు ఒక్కడికి 4 మాటలు చూపెట్టుర్రి. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ వీడియోని మీ ఫోన్లోనే పెట్టుకొని పిల్లలు చిప్స్ కావాలని అడిగినప్పుడల్లా దీన్ని చూపెట్టుర్రి. ఎందుకే బాలన్న అంటే ఇగో ఇట్లున్నది కథ. అల్కా పుల్కా, లైట్ వాలా, అసాలీ నగిలి, చట్పట్ జంబో, చాకో పప్సు, జాయ్ ఎంజాయ్, చిల్కరాచి, జెర్రీ, పుష్ప, టీఎము, మోటుపాట్లు అని ఇట్లా పిల్లలు చూడంగానే మంచిగా అనిపించేటట్టు కనిపించేటట్టు తీరు తీరు డిజైన్లు చేసి కలర్ఫుల్గా ఉండేటట్టు కవర్లు తయారు చేసి మీద మెరుగు లోపల పురుగన్నట్టు మీదికి చూడ మంచిగా ప్యాకింగులు చేసి లోపల మొత్తం మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు అంత మంచిగా గల్లబడే కవర్ల లోపల మాత్రం అన్ని పాడమల్లే పాడైన చిప్సులు, రింగులు, కారపూసలు, బూందీ నింపుకుంటా ప్యాకింగ్ చేసి దుకాణాల పొంట వేసి అమ్ముతున్నారట. వీటిని ఎట్లా తయారు చేస్తారంటే మాగిన నూనెనే మళ్ళా మసల పెట్టుకుంటా అందులోనే గోలిస్తున్నారట. ఆ నూనె కూడా నికాలస్ది కాదు, అంత కుళ్ళిపోయిన మాంసంలోకి వెళ్ళిన అడ్డమైన కొవ్వు పారేసిన బొక్కలకి వెళ్ళిందట. అగో అంత పాడుమల్లె నూనెలో గోలిచ్చిన ఈ చిప్సులు తింటే 25 ఏండ్లు బతికే పిల్లలు కూడా 10 ఏళ్లకే పానాలు దెబ్బతిని పాడే ఎక్కుడు గ్యారెంటీ అట. మరి ఇది ఏడనంటే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న మైలార్దేవు పల్లెల. ఇంత మంచిగా ప్యాకింగ్ అయ్యి వస్తుంటే ఎంత నీటుగా ఉన్న దగ్గర తయారు చేస్తారో అనుకుంటారేమో, ఎంత గలీజ్ తావలా చేస్తారో చూడండి. అందుకే అనుమానం వచ్చిన ఫుడ్ ఆఫీసర్లు హెచ్ పాజిటివ్ టీమోలు పోయి చూస్తే ఈ పాడుమల్లె జాగల తయారు చేసే ఈ పదార్థాలు బయటపడ్డాయట. అందుకే నిందితులను ఆధీనంలోకి తీసుకొని అడ్డమైన అవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకుర్రు. చూసిండ్రు కదా పిల్లలకన్నా అవ్వయ్యాలారా, పిల్లలు గోనియమని ఎంత మారాన్ చేసినా అవి గోనియకుండ్రి. ఒకవేళ గోనిస్తే మీ పిల్లల పానాలు మీరే పైసలు పెట్టి గోనిచ్చి మరీ తీసిన వాళ్ళు అవుతారు. మీ గురించి మీ పిల్లల గురించే చెప్తున్నాము, పైలము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.